జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతి ధ్యానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశాంతిరనంతరం. దైవమును పొందే నిమిత్తమై, దైవమును చెందే నిమిత్తమై నిత్య జీవితములో సాధకులు చేసేటువంటి పరిపీడనకే అభ్యాసము అని చెప్పబడుతుంది. The activities and the procedures that are being followed by sadhakas and devotees, that is being described as Abhyasa Yoga. ఇట్టి అభ్యాసముల కంటే దైవమును హృదయములో నిలుపుకొని సాధాత్మ భావమును పొంది ఏకత్వములో దివ్యత్వాన్ని పొందేటువంటి యొక్క దివ్యస్థితికి ధ్యానము అన్నారు. Dhyanam, meditation, has been described as that method by which one thinks of the Lord in his mind and becomes one with the thought itself and the object. ద్వై చింతయాం అనేటువంటి ధాతువు నుంచి పుట్టినదే ధ్యానము అనేటువంటి పదం. The word Dhyanam, meaning meditation, is derived from Dvai Chittam. ద్వై చింతయాం అనగా భగవంతుని చింతనే ధ్యానము అని కూడాను చెప్పబడుతుంది. Dvai Chintaya refers to the remembering of the Lord. కేవలం అప్పుడప్పుడు చింతించినంత మాత్రమున ఇది ధ్యానము కానేరదు. Thinking of the Lord now and then cannot become meditation. సతతం చింతన చేయటం, సర్వకాలముల యందు, సర్వావస్థల యందు, సర్వ ప్రదేశముల యందు కూడాను దైవ చింతన చేసేటువంటి ఒక స్థితికి ధ్యానము అని కూడా చెప్పవచ్చు. Thinking of the Lord in all circumstances, in all places and at all times may be described as Dhyanam, and it is not thinking of now and then alone. అభ్యాసం అనేటువంటిది కాలముతో, కర్మముతో, కారణంతో కూడి ఉంటుంటారు. Practice is associated with time, circumstances and the object. కాలకర్మ కారణములకు అతీతమైన స్థితినే ధ్యానం అని చెప్పబడుతుంది. Meditation, on the other hand, transcends the element of time and the aspect of the place and things like that. కనుకనే అభ్యాసముల కంటే ఉత్తమమైనటువంటిది ధ్యానము అని. Therefore, meditation has been described as superior to practice. ఈ ధ్యానము కంటే జ్ఞానము మరింత ఉత్తమమైనటువంటిది అని. Knowledge is considered to be superior to meditation. ఇది విచారణ శక్తితో కూడినటువంటిది. Knowledge is associated with inquiry. ఒక విషయ పరిశీలనతో కూడినటువంటిది. It is looking into and inquiring about the nature of object. క్రమక్రమేణా ఈ యొక్క సోపానములు దాటి సర్వసంగ పరిత్యాగమునకు కూనుకున్నటువంటి స్థితికి శాంతి అని చెప్పబడుతుంది. Gradually crossing over different stages and reaching the stage of peace, and that is described as the last and the most important one. దీనిని పురస్కరించుకుని పురుష సూక్తమునందు న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనేకే అమృతత్వమానతు, ఈ దివ్యత్వమైన అమృతత్వమును పొందేటువంటి నిమిత్తమై సర్వసంగ పరిత్యాగం కావాలి, అదే శాంతి తత్వము అని బోధిస్తూ వచ్చింది భగవద్గీత. With reference to this, Purusha Sukta has also just extolled the sacrifice, and also Bhagavad Gita has taught Sarvasanga Parityaga as the most important one. దీనిని పొందేయడానికి 3 విధములైనటువంటి సోపానములు ఉంటున్నవి. There are 3 stages which will have to be crossed to reach this particular goal. ఒకటి, మానవత్వములో ఒక విశిష్టమైనటువంటి యొక్క గమ్యంలో పొందే నిమిత్తమై ఒక లక్ష్యాన్ని మనం ఉంచుకోవాలి. One thing is to keep a goal which is unique and which is with reference to humanity. ఈ లక్ష్యమే లేకుండా మానవుడు ఎట్టి సాధన ఎందుకును ప్రవేశించలేడు.
If man does not have something like a goal, he would not be able to achieve anything. కనుకనే మొట్టమొదట జిజ్ఞాసి అనేటువంటి స్థితిలో ప్రారంభమవుతుంది. Therefore, in the very first place, one has to enter into the stage called జిజ్ఞాసి. జిజ్ఞాసి నుండి సాధకుడు అనేటువంటి దీంట్లో ప్రవేశిస్తుంది. From the stage of జిజ్ఞాసి, one enters the stage of సాధక. అక్కడ నుంచి అరూఢుడు అనేటువంటి గమ్యము చేరుతుంటాడు. After that, he reaches the goal of arudha. జిజ్ఞాసి అనేటువంటి విషయాన్ని మీకు సులభంగా అర్థం కావాలనుకుంటే విద్యార్థి స్థాయి అని చెప్పవచ్చు. If you want to understand this in a easier terminology, it will be compared to studentship. అనగా విద్యను అభ్యసించడంలో, విషయాన్ని క్రోడీకరించడంలో, కొన్ని విషయాన్ని తెలుసుకున్నటలో ప్రాథమిక స్థాయిలో ఉండేటువంటి స్థితి. This refers to the stage wherein one tries to acquire information. కనుక జిజ్ఞాసి అనేటువంటి వాడు దైవం యొక్క తత్వాన్ని, దైవం యొక్క రహస్యాన్ని, దైవం యొక్క శక్తి సామర్థ్యములను విచారణ ద్వారా అభిలషించి, ఆశించి, ఆసక్తితో కొంతవరకును దానిని గుర్తించుకోవడానికి తగిన చేసేటువంటి ప్రయత్నమే. Therefore, in this particular stage, the person who is inquiring has to inquire into the great powers of God, the secret behind God and the principle of God. తత్వమసి తత్వాన్ని విచారణ ద్వారా తెలుసుకోవటం. Trying to understand the principle of Tattvamasi through inquiry. తత్వమసి అనగా తత్ త్వం అసి. దానిని దీనిని రెండింటిని గుర్తించుకొని రెండింటి యొక్క ఏకత్వాన్ని కూడా తెలుసుకునేటువంటి యొక్క ప్రయత్నము. Tattvamasi refers to the effort made to find out that and this and to reconcile and to achieve unity between these two. ఇలాంటి దాన్ని తెలుసుకున్న తర్వాత సాధక అనగా దీనిని ప్రాక్టికల్ లో పెట్టేటువంటి యొక్క వినియోగించుకునేటువంటి విధానంలో ప్రవేశిస్తాడు. One has to know this first. After knowing this, one has to put it into practice, and that is called the stage of sadhaka. ఈ సాధక స్థాయిని ఉద్యోగ పరిస్థితి అని కూడా చెప్పవచ్చు. ఉద్యోగం చేసేటువంటి స్థాయి. This sadhaka stage will be compared to the stage of employment, profession, practicing. విద్యనే లేకపోతే ఉద్యోగం అనేటువంటిదే లభించదు. If one does not have education and qualification, one may not be able to get a job. కనుక నీ జిజ్ఞాస అనేటువంటి స్థాయిలో విద్యను అభ్యసించి సాధక అనేటువంటి స్థాయిలో తాను ఉద్యోగం ఆచరించడం. Therefore, in the stage of జిజ్ఞాసు, one tries to acquire information and education, and the next stage, the stage of sadhaka, one practices and uses the education. అరూఢుడు అనేటువంటిది పెన్షనర్ మాదిరి ఉంటారు. The next stage, arudhudu may be compared to the stage of pensioner. పెన్షన్ ఎప్పుడు తీసుకుంటాడు? ఉద్యోగం అయిన తర్వాతనే పెన్షన్ తీసుకుంటాడు. One receives pension and becomes a pensioner only after completing his job and ఉద్యోగం ఎప్పుడు చేస్తాడు? విద్యను అభ్యసించిన తర్వాతనే ఉద్యోగం చేస్తాడు. One gets employment only after one acquires education and qualification. కనుకనే మొట్టమొదటి విద్యార్థి స్థాయి, రెండవది ఉద్యోగ స్థాయి, మూడవది రిటైర్మెంట్ స్థాయి. These three stages are the stage of the studentship, the second is employment stage, and the third one is అరూఢ స్థాయి. పరమ శాంతంగా కాలమును పవిత్రమైన దీనిలో ఏకత్వములో గురించి విచారించేటువంటి స్థితి. Arudha stage may be compared to the stage wherein one would enjoy complete peace of mind and he would be able to just enjoy that unity in all the beings. దీనిని ప్రత్యేకించి బోధించినటువంటిదే భక్తి అధ్యాయము లోపల 12వ అధ్యాయము లోపల భక్తి యోగములో శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ అభ్యాసముతో ప్రారంభమైంది. This particular aspect is being explained in Bhakti Yoga, 12th chapter of Bhagavad Gita, with the word Shreyohi Gnanam Abhyasa, commencing from Abhyasa practice. ఈ విషయమునకు కేవలము విచారగ్రస్తుడు కావాలి కానీ విషయగ్రస్తుడు కారాదు.
For this particular purpose, one has to enter into the stage of inquiry rather than developing attachment to the world. ఈనాటి యొక్క సాధకులు పూర్తి విషయగ్రస్తులుగా మారి తదుపరి విచారణ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. The sadhakas of today are entering to the stage of attachment first and then they are entering into the stage of inquiry. మీరు చక్కగా గుర్తించారో లేదో, బ్రదర్స్ అండ్ సిస్టర్ ఆఫ్ సాయి ఫ్యామిలీ అని చెప్తుంటారు. ఇక్కడ బ్రదర్స్ అండ్ సిస్టర్ ఆఫ్ హాఫ్, ఇక్కడ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హాఫ్ లో ఉంటున్నారు. I don't know whether you have keenly observed this or not. While addressing, it is said, brother. సాయి ఫ్యామిలీలో ఫుల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేటువంటిగా లేదు, ఇక్కడ హాఫ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గా ఉంటుంటారు. The word brothers and sisters of Sai family, it is not of Sai family, it is half Sai family. దీనినే పార్ట్ టైం డివోటీస్ అని చెప్పవచ్చు. And this stage is described as a stage of part-time devotees. కానీ భగవద్గీతలో ఆ విధంగా చెప్పలేదు. In Bhagavad Gita, this is not given in that particular fashion. నీవు పూర్తి శరణాగతిని కమ్మని బోధించింది. It has taught complete surrender. ఈ శరణాగతి తత్వములకు కాలము ప్రధానం. For this principle of complete surrender, the time factor is very important. కాలేన అనవచ్ఛేదాత్ అని చెప్పింది. కాలేన అనవచ్ఛేదాత్ అనగా కాలమునకు లొంగనివాడు భగవంతుడు. It has been said that God is not one who is subject to the principle of time. కేవలము కాలమునకు లొంగకపోవటమే కాదు, కాలమును ఆధీనంలో ఉంచుకున్నటువంటి వాడు భగవంతుడు. He is not merely under the spell of time, but he has kept the entire time under his control. కాలవశుడు జీవుడు. The one who is bound by time is man. కాలాతీతుడు దేవుడు. The one who has transcended the time is God. మృత్యుగ్రస్తుడు జీవుడు. The one who is mortal is అమర స్వరూపుడు దేవుడు. The one who is immortal is God. కనుకనే దైవత్వమును ఆశ్రయించినప్పుడే కాలముతో కూడినటువంటి జీవతత్వము సార్థకమనుందుతుంది. Only when you take shelter in divinity, you will be able to transcend the element of time. కాలకాలుడు అని భగవంతునికి ఒక పేరు. One of the names of God is Kalakala. కాలకాల ప్రపన్నానం కాలకింద కరిష్యతి అని కాలము జీవుణ్ణి పెంగుతూ ఉంటుండాలి. Time is consuming man. కాలమునే మింగేటువంటి వాడు దేవుడు. God consumes time itself. కనుకనే కాలమును ఆధారము చేసుకొని జీవుడు తన కర్మలను ఆరాధన చేయాలి. Therefore, man has to base his activity on the principle of time and worship. తస్మై నమః కర్మణే అని చెప్పింది ఉపనిషత్తు. Upanishad has described that adoration to the activity and the work. మొట్టమొదట కర్మకు ఆరాధన చేసి కర్మకు నమస్కరించి తాను ప్రారంభం చేయాలి. In the first place, one has to pay salutations to the work and activity. కారణమేమనగా మానవుని యొక్క పుణ్యములకు కానీ పాపములకు కానీ మంచి కానీ చెడ్డ కానీ ఉద్ధతికి కానీ అధోగతికి కానీ కాలమే ప్రమాణము, కాలమే ప్రధానం. It is the time which is responsible for the man's downfall or for the man's progress, for the good of man or for the bad of man, for earning merit or for earning demerit. కనుకనే ఓ కాలస్వరూపుడైన దేవుడా, నన్ను పవిత్రమైన రీతిలో ప్రవేశపెట్టి నా కర్మలు సార్థకమైనట్టుగా తీర్చిదిద్ది నీ సన్నిధికి నీ పెన్నిధిలో నన్ను ఉంచుకోమని చెప్పని ప్రార్థించడం. Therefore, it is usually prayed in this particular way. Oh God, you are the very embodiment of time. Please see that I sanctify my activity and I sanctify the element of time and reach thy lotus feet and spend my time in thy sannidhi. సృష్టి కల్పితమైనటువంటి ఈ జగత్ అంతయు కూడాను కాలముతో లీనమైనటువంటిది. The entire world, which is the result of the sight itself, is inextricably కాల associated with the time. ప్రభావంలో చేరినటువంటిది. It is a part of time. కాలమును ధిక్కరించి ఇవి జీవించడము వీలు కాదు.
it is not possible to go against this particular element of time. కాలము ఎవరి కోసము ఆగదు. Time does not wait for anyone. కాలమును జీవులు అనుసరించవలసినదే కానీ జీవులను కాలము అనుసరించదు. Genies or life, people, the men will have to follow the time. Time does not follow men. కాలము పెద్ద ప్రవాహం వంటిది. Time may be compared to a tremendous flow. సమస్త జీవులు సమస్త పదార్థములు ఈ కాల ప్రవాహంలో కొట్టుకుని పోతున్నవి. All the living beings and all men are washed away by the flow of time. ప్రవాహములో కొట్టుకుని పోయేటువంటి వ్యక్తి తిరిగి అదే ప్రవాహములో కొట్టుకుని పోయేటువంటి మరొక పదార్థమును ఆశ్రయించినప్పుడు ఇది ఏమాత్రము రక్షించలేదు. A person who is washed away by the flood cannot go to another article which is itself being washed away for protection and shelter. తాను ఆశ్రయించినటువంటి పదార్థము రెండు కూడాను ప్రవాహంలో కొట్టుకుని పోయేటువంటి వస్తువులే. The man himself and the object in which he has taken shelter both are washed away by the flood of time. కనుక వృట్టివాడిని వృట్టివాడు అనుసరించినట్టుగా ఉంటుంటాది ఈ కాల ప్రవాహంలో ఉండేటువంటి యొక్క వ్యక్తులను ఆశ్రయించడం. If you take shelter to people who are subject to time and the flow of time, it is like blind imitating or following blind. ఒడ్డును ఆశ్రయించినప్పుడే తాను రక్షితుడు కాగలడు. If one were to take shelter in a person who is on a bank, one may be able to get saved. ఆ ఒడ్డే దైవం. And that particular person or that ఆ గట్టే దైవం. that is God. అట్టి దైవాన్ని ఆశ్రయించినటువంటి వ్యక్తి ఈ ప్రవాహములకు దూరమై, బాధలకు దూరమై, దుఃఖములకు దూరమై, విచారములకు దూరమై ఆనందముతో తన కాలమును అంకితం గావించుకుంటాడు. The one who takes shelter in God, he would be able to be free from all these troubles and all those problems which are associated with that time. కనుకనే నాయన నీవి కాల ప్రవాహములో కొట్టుకుని పోయేటువంటి జీవుడవు. నీకు ఒట్టు నేనే. నన్ను ఆశ్రయించినప్పుడే నీకు ఈ విధమైనటువంటి బాధలకు ఏమాత్రము గురి కావు. కనుక నన్ను ఆశ్రయించు అని తన యొక్క శరణాగతి తత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు. God has been declaring the principle of surrender and the importance of surrender by telling the man, "Oh man, you are washed away by the flood of time. The only one who can give you shelter is myself. You take shelter in me." And అప్పుడే సాధకుడు అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. నీవు తప్ప నాకు అన్యము లేదని శరణాగతి అవుతాడు. ఏ విధంగా అవుతాడు? మదీయ ధన దారాది సర్వభార సమర్పితం ఆత్మానాం శశభూతంకి రక్షమాం శరణాగతి అన్నాడు. After listening to this, man takes shelter in God, offering himself, his wealth, his property, his entire wife, children, everything, and at the lotus feet, and takes shelter, surrenders himself to God. అయితే ఇట్టి శరణాగతి తత్వమునకు ఒక పెద్ద తెర అడ్డంగా ఉంటుండాలి. For this particular principle of surrender, there is a very big curtain. ఈ విధమైన తెర చేతనే పూర్తి తాను శరణాగతుడు కాలేక, దైవములకు అర్పితం చేయలేక, తన మనోతత్వాన్ని పూర్తి గావించుకొనలేక సందిగ్ధావస్థలో మురుగుతుంటాడు. On account of the existence of a curtain between himself and the God, he has not been able to completely come to any conclusion. He is in a state of doubt and confusion. He has not been able to surrender completely. అది మాయా. That curtain is delusion. ఈ మాయ అనగా ఏమిటి? What is the meaning of illusion? ఈ మాయ అనేటువంటిది లేనిది. యా మా సా మాయా అన్నారు. ఏది లేదో అదే మాయా. Maya or illusion refers to that which does not exist. It is derived from the word that doesn't exist is Maya. లేని దానిని ఉన్నదిగా మనం భావించడమే మాయ. Imagining something to exist which does not really exist, that is Maya. ఎత్తి కలదను చుట్టిమో అది లేదు. Whatever you are thinking as existing does not really exist. ఎత్తి లేదను చుట్టిమో అది కలదు. Whatever you are thinking does not exist, really exists. ఉన్నదొక్కటి సత్యము ఎన్నటికి. Remember that always there is only one thing which is true. లేనిదయ్యను లోకము చూడరయ్యా. Truly
speaking, the world really does not exist. Please see. మనము ఒక త్రాడును చూచి ఇది పాము అని భ్రమిస్తున్నాం. We see a rope and mistake it to be a snake. కానీ పాము లేదు. There is no snake there. లేని పామును ఉన్నదని భ్రమించడం చేతనే భయభ్రాంతులకు గురి అవుతున్నాడు. We are subjected to fear and tension by imagining that there is a snake where there is no snake really. ఈ భయమునకు కారణం ఏమిటి? What is the reason for this fear? లేని దానిని ఉన్నదిగా భావించుకోవటమే భ్రమ. Imagining things which really do not exist as existing, that is ఈ భ్రమనే బాధలకు కారణం. This particular feeling is responsible for all the troubles. కనుక ఇది అంతా కూడాను ఒక ప్రజ్ఞాన తత్వములో దానిని ప్రదర్శించినప్పుడు అది త్రాడుగా మనకు రూపొందుతుంది. If you were to just see this in total awareness, you find that it is only a rope, there is no snake there. అప్పుడు ఎట్టి భయం కూడాను ఉంటుంటది. Then there will be no fear whatsoever. దానిని పొందడానికి, దానిని చెందడానికి, దానిని పట్టుకోవడానికి కూడాను ఏమాత్రము భయం ఉండదు. To reach it, to hold it and to feel it, you will not be afraid because it is only a rope. అదే విధంగానే ఈ దృష్టి కల్పితమైనటువంటి జగత్ అంతా కూడాను కేవలము బ్రహ్మమయమైనటువంటి యొక్క స్వరూపమనేటువంటి సత్యం గుర్తించుకోలేకపోవటం చేత, ఇది కేవలము మార్పును చెందేటువంటి జగత్తుగా భావించడం చేత దీనిని మనకు అనేక విధములుగా దుఃఖముకు గురి అవుతున్నాము. We are experiencing a number of sorrows because we are forgetting the fact the entire world is the very embodiment of God and it is not the one which we are thinking to be. మనము ఈ జగత్తును విషయ దృష్టితో చూస్తున్నాం. We are viewing it from the point of view of the objective world. విచారణ దృష్టితో మనము చూడటం లేదు. We are not looking through inquiry. దీన్ని విచారణ దృష్టితో చూసినప్పుడు ఈ జగత్ అనేటువంటిది ప్రావాహిక సత్యం. If you were to look at the world through the eyes of inquiry, this is only a truth of a flow as such. ప్రావాహిక సత్యం అనగా నిరంతరము మార్పు చెందుతూనే ఉంటుంటాయి. Pravahika Satyam or continuous flow refers to a continuous change which will be taken. నదిలోని జలము ప్రవహించుతూనే ఉంటుంటాది. The waters in a river will be continuously flowing. అయితే ఆ యొక్క ప్రవహించినటువంటి జలము ముందుకు పోయినా ఆ స్థానంలో వెనుక జలము చేరిపోతుంటాది. The water when it moves onwards, the water which is behind it comes and ఇది నిరంతరము ప్రవాహంతో ఉండటం చేతనే దీనికి నది అని ఒక పేరు వచ్చింది. The word Nadi, river, is derived from the fact that there is a continuous flow. That is ఈ నదిలో నీరు ఉండినా ఉండకపోయినా దాని పేరు నది. Whether there is water in the river or not, it is still described as a river. నీవు ఈ జగత్తులో ఉండు ఉండకపో జగత్తే. Whether you exist in the world or you do not exist, still it is the world. ఇది సత్యం. This is the truth. మార్పు చెందటమే ప్రవాహం. Change itself may be flow. కనుక ప్రావాహిక సత్యమే ఈ జగత్తు. Therefore, this particular truth associated అనగా సత్యముతో చేరిన నిత్యము అని. This is truth associated with a untruth. నిత్యముతో కూడినటువంటిదే సత్యము. Associated with untruth is truth. దీనిని వేదాంతులు సదసత్తు అనేటువంటి పేరుగా తీసుకు వచ్చారు. Vedantam has been describing this particular state as sadasat. కనుకనే సతసత్ అనగా సత్ అసత్తుతో కూడినటువంటి మిశ్రమమైనటువంటి స్వరూపము ఈ జగత్తు. Sadasat refers to a mixture or a combination wherein both coexist, that is truth and untruth. ముడిగట్టితో చేరినటువంటి దర్భను ఏ విధంగా విడదీస్తామో ఆ విధంగా ఈ అసత్తును దూరం చేసి సత్యమును మనం స్వీకరించడానికి చేసే ప్రయత్నమే సాధన. Sadhana refers to that particular aspect by which we separate the truth and the untruth and take the truth. దీనినే భగవద్గీత ఎందుకు నిత్య అనిత్య విభాగ యోగము అన్నారు. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము అన్నారు. గుణత్రయ విభాగ యోగము అన్నారు. The same thing has been described in Bhagavad Gita as Nitya Anitya Vibhaga Yoga, Kshetra Kshetrajna Vibhaga Yoga, Shraddhatraya Vibhaga Yoga. కనుకనే ఇది త్రిగుణాత్మక స్వరూపమైనటువంటి మాయ. Maya is associated with three attributes. ఈ మాయ అన్నా, అజ్ఞానము అన్నా, ప్రకృతి అన్నా, తమస్సు అన్నా ఇంత పర్యాయ పదములే కాని ఈ అన్ని ఒక్కటే. Illusion, ignorance, world, all these are synonymous.
And tamas, all these are తమస్సన్నా మాయని, tamas. అజ్ఞానమన్నా మాయని, Tamas also refers to ప్రకృతి అన్నా మాయని, nature, also refers to ignorance. మాయ అన్నా మాయని. Well, illusion is illusionism. అనగా లేని దానిని భ్రమించి దానిని సత్యముగా భావించి దానికి మనము గురి కావటమే ఇది మాయ యొక్క ప్రభావం. Thinking as existing, things which really do not exist, and coming under its spell is described as Maya. అనేక మంది బ్రహ్మ సత్యం జగత్ విద్య అని చెప్తుంటారు. Quite a few people describe as Brahma Satya, Brahman is truth, and Jagat Mithya, world is untruth. జగత్తు భావం మాత్రం మిథ్య కాని జగత్తు మిథ్య కాదు. The feeling of the world is not true, but world itself is true. కనుక బ్రహ్మ ఈ మిథ్య జగత్తునందు ఆధారభూతుడై ఉంటున్నాడు. Brahma is the basis of this world of Mithya. కనుకనే భగవద్గీత యందు అర్జున, నీవు ఈ మాయకు కట్టుబడి కాలం ప్రవాహం చేత నీవు కొట్టుకుని పోయి నాకు అతి దూరమైపోతున్నావు. In Bhagavad Gita, Arjuna has been addressed and just told that Arjuna, you are subjecting yourself to this element of time and flow of time. You are going away from me. నన్ను శరణొచ్చు, నీ సర్వ దుఃఖములు కూడా నువ్వు పరిహారం అవుతాయన్నాడు. Surrender yourself unto me and all your sorrows will be removed. భగవంతునితో కూడినప్పుడు, భగవంతునితో చేరినప్పుడు మాయ ఏమాత్రం కూడా బాధించదు. When you are associated with God, when you are nearer to God, illusion cannot harm you, cannot do any ఒక harm. చిన్న ఉదాహరణ, One small example. పెద్ద పెద్ద శ్రీమంతుల భవనముల ముందు ఒక పెద్ద కుక్కను ఉంచుతారు. In the palaces or in the big bungalows of rich people, there will be a watchdog kept at the gate. ఈ కుక్క అన్ని బజారు కుక్కల వంటిది కాదు. This dog is not like a street dog. ఇది ప్రత్యేకమైనటువంటి యజమానుడి విశ్వాసంతో కూడినటువంటి కుక్క. This has been brought up by a person who has been showing certain affection. అటు ఇటు పోయే వారిని చూసి మురిగేటువంటి ఒక చిల్లర కుక్క కాదు ఇది. This dog does not go on barking when it sees people moving around. ఎవరు ఆ ద్వారము దగ్గర ప్రవేశించుటకు ప్రయత్నించారో అప్పుడు మాత్రమే వారిపైన చర్య తీసుకుంటుంది ఈ కుక్క. It starts barking or starts taking action or bouncing upon a person only when a person comes to the gate and tries to enter. కొంతమంది ఈ కుక్క చేసేటువంటి ఆడంబరములకు, ఈ గర్జనలకు భయపడి అట్లే వెనుకకు వెళ్ళిపోతుంటారు. Some people, fearing the sound produced by the barking of the dog, they get back and go away. అయితే కొంతమంది దీక్షలు పూని యజమానుని కలవాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పం చేత అక్కడనే నిలిచి ఆ యజమాని పిలుస్తారు గట్టిగా కేక వేసి. Some people take a resolve somehow to meet the owner of the house and they stand there firm and shout a little louder to get the ఆ యజమానుడు ఉన్నత భవనం పై నుంచి చూస్తాడు ఈ వ్యక్తిని. But owner from the bungalow, he looks at the person who is at the gate. అయ్యో ఇతను నా మిత్రుడే అని తాను క్రిందికి వచ్చి ఆ గేటు దగ్గరికి వచ్చి అతన్ని తనలో తీసుకుని పోతాడు లోపల. The owner recognizes him as a friend and he comes down and goes to the gate, takes him along with himself. ఈ వచ్చిన వ్యక్తి యజమానితో లోపల ప్రవేశించినప్పుడు ఈ కుక్క ఏమీ అతన్ని చెయ్యదు. When the stranger who has just come goes with the master of the house, this dog does not bark or harm. అదే విధముగానే మోక్ష సౌధములకు, భక్తి సౌధములకు, ఆనంద సౌధములకు ప్రథమ స్థానంలో అనగా సింహద్వారం నందు ఈ మాయా అనేటువంటి కుక్క నివసిస్తూ ఉంటాయి. In the same fashion, this illusion which will be compared to the dog which we have just explained now, that would be there to the bungalow of moksha or deliverance and bliss. దైవమునకు అనగా యజమానునికి మిత్రుడు కానటువంటి వాడో లేక యజమానితో ఎక్కువ పనిలేనటువంటి వాడో ఆ యొక్క ద్వారం దగ్గరికి వచ్చినప్పుడు అతన్ని ఈ కుక్క పట్టి వేస్తుంది. If a person is not a friend of the master of the house, and if he does not have any work there and still if he comes there, the dog catches hold of ఈ him. కుక్క యొక్క భయంకరమైనటువంటి చర్యను చూసి కొంతమంది అటు నుంచి అట్టే వెనుకకు వెళ్ళిపోతారు. Fearing the consequences of such a dog biting them, etc., they run away, they go back. వారికి దృఢ నిశ్చయుడైనటువంటి వాడు, దృఢ సంకల్పుడైనటువంటి వాడు, యజమానుని చేరాలేంటుందని సంకల్ప సిద్ధుడైనటువంటి వాడు
అక్కడనే నిలిచి ఆయనకి ఏమాత్రం కూడా భయపడకుండా యజమానుని పిలిచి యజమానునితో చేరి తాను ఇందులో ప్రవేశిస్తాడు. But a person with a firm resolve, firm determination, doesn't mind the dog at all. He stays there, shouts, attracts the attention of the master and goes with him to the bungalow. కనుక దృఢనిశ్చయుడై శరణాగతుడైనటువంటి వాడు ఈ యజమానుడనేటువంటి మిత్రుడితో కూడి ఈ శాంతి సౌధమును చేరుతాడు. Therefore, the one with a firm resolve and who has decided to just see the master will stay there and enter the palace of peace. కనుకనే అర్జునుడి నాయన నీవు అనేక విషయవాదులతో కూడి అనేక విధమైనటువంటి యొక్క దృష్టకల్పితమైన జగత్ వ్యవహారములతో కూడి నీవు తప్పిపోతున్నావు. Therefore, Krishna tells Arjuna, Arjuna, you are attached to quite a few sense objects and therefore you are just ruffled by the event. ఏకాగ్ర చిత్తుకు కాలేకపోతున్నావు. You have not been able to develop concentration. నన్ను నీ హృదయంలో స్థిరంగా నిలుపుకోలేకపోతున్నావు. You have not been able to establish me in your heart. అభ్యాస యోగము చేయి. Continue, cultivate practice, constant practice. అప్పుడే చిత్తేకాగ్రత నీకు కుదురుతుంది. And then you will get concentration of mind. ఈ చిత్తేకాగ్రత కుదిరినప్పుడే నన్ను శరణు తెచ్చుతావు. Only when you are having concentration of mind you will be able to take shelter in me and surrender. ప్రేమతో విశ్వాసంతో నన్ను స్మరించు. With love and with faith, remember me, think of me. ఏ పని చేస్తున్నప్పటికీ నన్ను చింతించు. Whatever work you are doing, think of me. యుద్ధం చేస్తున్నానే ఇది ప్రాపంచిక సంబంధమైన వ్యవహారిక యొక్క లక్ష్యమే అని నీవు భావించవద్దు. Even when you are waging a war, do not think that it is a secular activity and therefore you need not think of me. మామను స్మరించ యుద్ధమునందు కూడా నన్ను స్మరించు. Even when you are waging a war, you think of me and fight. ఇది యుద్ధం కాదు. This is not war. కేవలం లౌకికమైన ప్రజలతో చేసేటువంటి యొక్క ఇది యుద్ధం కాదు. This is not something like an ordinary quarrel with the individual. నీ ఇంద్రియములతో నీ దుర్గుణములతో నీ దురాలోచనలతో నీ దుర్బుద్ధులతో నీవు యుద్ధం చేసినట్టుగా భావించు. నన్నే స్మరించు. You will have to think as if you are fighting with all your weaknesses, all your bad habits, all your limitations, all your frailties and think of me and face the war. మీరు చేయవలసినటువంటి యుద్ధము పరులతో కాదు, వ్యక్తులతో కాదు, జీవులతో కాదు. You did not wage a war with others, with individuals, with a person. నీ అంతరింద్రియములతో నీవు యుద్ధం చేయాలి. You fight against your inner sense organs. వాటిని నీవు సాధించాలి. You have to control them. And ప్రహ్లాదుడు కూడాను మహాబలవంతుడైనటువంటి హిరణ్యకశిపుని గురించి అనేక విధములుగా చెబుతాడు. Prahlada also has described the powerful king Hiranyakashipu in a number of ways. లోకములన్నీ గడియలోన జయించిన వాడవు. You have won a number of worlds within a trice. ఇంద్రియాలోకము గెలవజాలవు. But you have not been able to win the sense, the world of senses. నాన్న ఈ లోకాలంతా జయించినంత మాత్రమున నీవు రాజు కావచ్చును. Father, by winning all the world నీవు outside, ఇంద్రియాలను జయించినప్పుడు రాజనిక రాజ మహారాజ రాజ నీవు మహారాజుగా అవుతావు. only when you control and completely against విశ్వమునికి అధిపతి అవుతావు. your senses, you will become the king of the entire universe. కానీ లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట నిపుణులకు పట్టగలడు. But if you are defeated by the inner senses, how can you just win the enemy? నీవు గదిలోనే బంధించి నిన్ను అరెస్ట్ చేసి కూర్చోబెట్టినప్పుడు బయట వచ్చిన వారితో నీవు ఏ రీతిగా పోరాడగలవు? If you are arrested and tied down and kept inside the hall, how can you fight? కనుక మొట్టమొదటి నీ లోని ఇంద్రియాలు నువ్వు సాధించడానికి ప్రయత్నించు. Inner enemies, if you win, you can win the external enemies. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? శరణాగతిని పొందినప్పుడే సాధ్యమవుతుంది. When it is possible, only when you surrender. నాది, నేను, నావారు అనేటువంటి భావాలు పుట్టినంత వరకు కూడాను నీకు శరణాగతి భావం నీకు లభ్యం కాదు. My object, myself and my people, so long as you have such feelings, it is not possible for you to surrender. ఇది కేవలమే భూతాకాశం యొక్క ప్రవృత్తి. This is only an activity in Bhutakasha. భూతాకాశము జయించాలి. You have to
win the Bhutakasha also. చిత్తాకాశమును సాధించాలి, You have to win even the Chit Akasha also. చిరాకాశములో ప్రవేశించాలి. And you have to enter అందులో Chidakasha. ప్రవేశించిన తరువాత నీళ్ళవన్నీ తానే చూసుకుంటాడు. Once you enter Chidakasha, all the other things are taken care of. రైలు స్టేషన్ కు మనము పోయేంత వరకు మన లగేజ్ ని ఒక కూలీనో, ఒక జట్కానో, ఒక రిక్షానో, ఒక టాక్సీలోనో పెట్టుకుని మనం చూసుకొని పోవాలి. Until we reach the railway station, we'll have to carry the luggage by some mode of transport like a tonga, a rickshaw or something like that. ఎవరు చిక్కినప్పుడు మన లగేజ్ ని మనమే మోసుకొని పోవాలి, తలపైన చేతిలో పెట్టుకొని. If there is no one else to help you, you'll have to carry the luggage all by yourself. రైలులో పోయి కూర్చున్న తర్వాత ఎక్కడొక్కడ బాధేసేసి నీవు హాయిగా నిశ్చింతగా ఉంటుండాలి. Once you enter the train, you can put the luggage anywhere you like and you'll be relaxed. There is no bother in the luggage. ఈ లగేజ్ ని రైలే మోసుకుని పోతుంది. The train will carry you and your luggage together. కానీ ఈ పిచ్చివాడు అట్లా చేయడం లేదు. రైల్లో కూర్చొని కూడా తన పెట్టెను గుట్టను నెత్తి పైన పెట్టుకుంటాడు. But these fools are not doing like that. They sit in the train but still keep the luggage on their head. కనుకనే శరణాగతి అయిన తర్వాత సర్వము తనకే అర్పితం చేయి. Once you surrender yourself to the Lord, offer everything to ఏది, Him. ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా చేయాలో తానే చూసుకుంటాడు. What is to be done, when it is to be done, how it is to be done is taken care of by Himself. ఇంకా నాది అనేటువంటి యొక్క అహం అనేటువంటి అక్కడ ఏమాత్రము ఉండకూడదు. There should not be any trace of ego and yourself there. దీనిని రామాయణం లోపల కూడాను ఒక సన్నటి విషయం లోపల ఒక ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యాన్ని నిరూపించాడు లక్ష్మణుడు. This also has been proved in a beautiful way in Ramayana by Lakshmana himself. చిత్రకూట పర్వతం చేరారు సీతాలక్ష్మణ సమేతుడై రాముడు. Rama reached the mountain of Chitrakuta along with or accompanied by భగవంతుడు Lakshmana ఎప్పుడు and కూడా నువ్వు లీలామానుష విగ్రహుడు. Bhagavan is always a Leela Manusha Vigraha. అది కేవలం నటన సూత్రధారి. He is only a perfect actor. ఏ బాధలు, ఏ దుఃఖము, ఏ విచారము లేకపోయినప్పటికీ దుఃఖముగాను, విచారంగాను, కష్టంగా ఉన్నట్టుగా నటిస్తుంటాడు. He does not have any sorrow, any pain whatsoever. But still, sometimes he will be acting as if he is having. దైవం మానుష రూపేణ మనుష్యాకారమును పొందినప్పుడు ఈ మానవాకారం యొక్క తత్వమంతా కూడాను అక్కడ ప్రకటితమైనప్పుడే మానవులకు సన్నిహిత సంబంధులవుతాడు. This is done by God when He comes down in the human form, because in the human form He should conduct Himself in the natural భక్తులకు way. అందుబాటులో అనుకూలంగా ఉండే నిమిత్తమై ఈ మానవాకారము ధరిస్తుంటాడు. This human form is taken so that He will be easily accessible to people. రాములు అలసిపోయినట్టుగా ఒక రాతి పైన కూర్చున్నాడు. Rama acted as if he is tired and he తాను చాలా టైర్డ్ అయినట్టుగా లక్ష్మణ నేను ఇంక నడవలేను అని చెమటను దుచ్చుకొని కింద వేస్తున్నాడు. He was removing sweat from his brow and telling Lakshmana, I am tired, I will not be able to move. ఇక్కడ ఏదైనా ఒక చిన్న పర్ణశాల కుటీరము నిర్మించు, అందులో విశ్రాంతి తీసుకుందామన్నాడు. You put up a hut somewhere here, we can take a little rest there. ఎక్కడ వేయాలి నా అన్నగారు అని ప్రార్థించాడు లక్ష్మణుడు. Lakshmana asked, brother, where shall we put up the cottage? నీకు ఇష్టం వచ్చిన చోటులో నీవే నిర్ణయం చేసుకుని వేయమన్నాడు. Rama said, you just decide which place would be appropriate and put up. కానీ రామరామ ఎంతటి మాట నేను వింటిని అన్నాడు లక్ష్మణుడు. Lakshmana began just telling, Rama, what? నాలో ఏ దోషం ఉంటుండాలి, నేను ఏమి పాపం చేశాను, ఏ విధమైన దీనికి నేను నీకు విరుద్ధంగా ప్రవర్తించాను, ఇంతటి కష్టమైనటువంటి మాటలు నేను వినవలసి వచ్చింది అన్నాడు. What are my mistakes? What sin have I committed to hear these words? Please let me know. I am hearing these words from your mouth. లక్ష్మణుడు పడేటువంటి బాధను చూసి రాముడికి తెలుసును, కానీ సీతకు గుర్తించేటువంటి నిమిత్తమై లక్ష్మణ నేనేమి అనరాని మాటలు అనలేదు, కఠినమైనటువంటి వాక్కులు నేను ప్రవేశపెట్టలేదు, ఎందుకు నీవు ఇంత శ్రమపడుతున్నావు, ఇదంతా నీ భ్రమ అనుకున్నాడు. Rama knew the mind of Lakshmana and why he was telling. But still, in order to make Sita understand this particular thing, he said, Lakshmana, what mistake have I committed? What is it that I have asked? Why are you feeling so లక్ష్మణుడు చెప్తాడు, అన్నా తల్లిని, తండ్రిని, భార్యను, బిడ్డను, రాజ్యమును సర్వసంగ పరిత్యాగుడై తమ ఆజ్ఞని నాకు ప్రాణంగా భావించి, తమనే నా తండ్రిగా భావించి, సీతనే నా తల్లిగా భావించి, అరణ్యమే నా అయోధ్యగా భావించి నేను తమ వెంట వచ్చినప్పుడు నా ఇష్టము అనేటువంటిది ఒక్కటి ఉందా, నాకు ఒక్కటి లేదు. Lakshmana ఏ ఇష్టము ఏ విధంగానూ నేను దానిని అనుసరిస్తాను, నాకు మరొకటి ఇష్టం లేదు.
అలాంటి సమయంలో నీ ఇష్టం వచ్చిన చోటు నువ్వేమనటం లోపల నాకు ఒక ఇష్టం ఉండినట్టుగా అప్పుడు నేను పూర్తి శరణాగతిని కాదు ఎంత గురువుండి అని తాను బాధపడినాడు. Lakshmana said that I have given up everything, wife, father, mother and kingdom, everything I have come along with you, thinking that you are the father and Sita herself is the mother and this itself Ayodhya, and only to implement your will, and I don't have my own will at all, and you are asking me to construct and choose a place where I can construct it. నాకు రెండో వాంఛ అనేటువంటిది లేదు, నీ ఆజ్ఞనే నా యొక్క ఇష్టం. Your command is my wish and I don't have ఇష్టమేదో అదే నా ఇష్టం. whatever is your will, that is my wish. నీవు ఏది చెప్పినా నేను శిరసా వహించడమే నా కర్తవ్యం. I obey and that is my duty. నా లక్ష్యము నా గమ్యము నీవు తప్ప అన్యము లేదు. My goal and my everything is yourself. I don't have second thought. ఈ మాట అనేటప్పటికీ సీత ప్రవేశించి రామ మరొక పర్యాయము లక్ష్మణుడు ఈ విధంగా మీరు చెప్పకండి అని చెప్పని ప్రార్థించింది. Sita was interviewed and just told Rama there should not be a second chance. అనగా జీవుడు తన ఇష్టము అనేటువంటిది ఏమాత్రము ఒకటి ఉండకూడదు. This only is to illustrate that man or jiva should not have his own desire. అంతా నీది, అంతా నీవి. Everything is yours, all is yours. చెప్పిన దానిని శిరసా వహించడమే శరణాగతి యొక్క లక్ష్యం. Surrender refers to implicitly implementing what has been asked to be done. ఆ రీతిగా నా రైల్లో వచ్చి కూర్చో, నిన్ను నీ సామాన్లు అన్నింటినీ నేను మోసుకుని గమ్యాన్ని చేరుస్తాను. In that particular way, you come and sit in my train and I'll carry you, your luggage, everything. ఇక్కడ కూడా నువ్వు అహం అనేటువంటి భావంతో నీ లగేజ్ నీ తలపైన పెట్టుకుని బాధపడదు. After coming here also, don't carry your luggage on account of your own ego sense on your head and suffer. కనుకనే భక్తి ప్రపత్తుల యొక్క మార్గమునందు శరణాగతి ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంగా బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు. Krishna has been teaching in this context the importance of surrender as the highest point of devotion. అప్పుడే దైవానుగ్రహం అనేటువంటిది ఎక్కడ ఉండినప్పటికీ ఆ అడ్రస్ కు ఈ అనుగ్రహం అనేటువంటి పెన్షన్ పంపుతూ ఉంటాడు. Once you surrender, you will be able to just get the grace of Lord wherever you are, and that will be in the form of pension. Grace will be flowing. ఎందున్నా Whether you are in the forest, ఆకాశముననున్నా, whether you are in the sky, పట్టణముననున్నా, పల్లెలున్నా, గుడ్డ మీదనున్నా, నచ్చేటబడి ఉన్నా, even if you are in the river, నేనే దిక్కు అన్నాడు. wherever you are, I will be your shelter. ఆ విధంగా నాకు శరణాగతిని కమ్మని ఆదేశించాడు. In that particular order, come and surrender to me. That is the order and command of Krishna. కనుక మనము కాలతత్వం లోపల మనము కాయమును పవిత్రము గావించుకునే నిమిత్తమై కర్మలు ఆచరించి శరణాగతి తత్వాన్ని పొందటము అత్యవసరమని గుర్తించాలి. Therefore, we will have to recognize that to sanctify the principle of crime and to sanctify our work, we will have to surrender ourselves and reach the goal.